మాట మార్వాలన్నా సూటిగా ఏదన్నా అడిగితే తప్పించుకోవాలన్నా మన హోంమంత్రి అనితా మేడం తర్వాత నేనుల్లా ఎవ్వలేనా చూస్తుంటే చంద్రబాబునే మించిపోయే తట్టున్నది. అవును, ఆ నడుమ భద్రత గురించి మాట్లాడితే ఒక్కొక్కరికి ఒక్కో పోలీసును పెట్టాలనా అని అన్నారా మేడం గారు? అంతకంటే ముందు నేనేమన్నా చేయాలంటే లాఠీ పట్టుకొని తిరగాలనా అన్నారా? ఇక ఇప్పుడు సింహాచలంలా గోడ ప్రమాదం గురించి అడిగితే మళ్ళెట్లా తప్పించుకోవాలని చూస్తున్నదో చూడుండ్రి. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు ఇంకా నయం. ఆ రోజు కదా భద్రత గురించి ప్రశ్నిస్తే నేనేమన్నా చేయాలి అంటే లాఠీ పట్టుకొని తిరగాలనా అన్నట్టు, గోడ కూలితే నేనేం చేయాలి, తాపి పట్టుకొని పోయి కట్టాలనా అనలేదు పటుండ్రి. లేకుంటే ఇందులో కూలిన గోడనట సిమెంట్తోని కట్టిండ్రా, పిల్లర్లతోని కట్టిండ్రా, బ్రిక్స్తోని కట్టిండ్రా అన్నది చూసుకోవడం వీళ్ళ పని కాదట. మరి వీళ్ళ పని కాకపోతే ఇంకెవరి పనుల్లా? అది అధికారంలో ఉన్నది వీళ్ళు కాదా? అసలు గోడ కట్టినప్పుడు పిల్లర్లు లేకుండా కడితే ఎట్లా ఆగుతుందిలా? అసలు సిమెంట్తోనే కట్టిండ్రా, బూడిదతోనే కట్టిండ్రా అది అన్నట్టు ఇప్పుడు మా పని కాదు అంటున్నారు కదా అనితా మేడం గారు. ఇక ఇంతకు ముందు ఇవే ఏర్పాట్ల గురించి ఏం మాట్లాడిండ్రో వినండి ఒక్కసారి. ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏంది మేడం లాస్ట్ లో ఏమో అన్నారు, ఆ ఒక్క మాట మళ్ళొక్కసారి చెప్పారా? చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇన్నరానులా చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ మీద కూడా రివ్యూ చేసుకున్నారట అందరు కలిసి. ఆయన ఇప్పుడు ఇట్లా ప్రమాదం జరిగేసరికి ఒకటేసారి మాట మార్చి అవేం మాకు తెలియదు, అది మా పని కాదు, ఆ గోడ ఎవరు కట్టిండ్రు ఎట్లా కట్టిండ్రో తెలియదు అని తప్పించుకుంటున్నారు మేడం గారు. అట్లనే అంతకు ముందు గంట కూడా ఏం మాట్లాడిండో అయినండి. మొట్టమొదటిసారిగా చందనోత్సవానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హోము, రెవెన్యూ, ఎండోమెంట్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నలుగురితో కలిపి, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీతో కలిపి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు పడ్డారటనుల్లా. అయినా ఎందుకు ఇట్లయింది సారు? మరి దీన్ని బట్టి అర్థమవుతున్నది మీ కూటమి సర్కారు పనితనం ఎట్లున్నదో. కానీ పాపం ఈ ప్రమాదంలో ప్రాణాలు పోయిన వాళ్ళ ఇంట్లో దుఃఖాన్ని చూస్తుంటేనే గుండె కరిగిపోతున్నది. అంటే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన టైంలో ఇలా జరగడం అనేది, ఎంత పెంచి పెద్ద చేశాక అసలు వాళ్ళ చేతుల మీద వీళ్ళు వెళ్ళిపోవడం అనేది చాలా దారుణం. అసలు ఇక్కడ ఏర్పాట్లే చక్కగా లేవట, జనం పెరిగినా పట్టించుకున్న వాళ్ళు లేరట. చాలా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది, జనం అందరూ కూడా పడిపోతున్నారు, ఎవరు పట్టించుకోలేదండి, ఆడల మీద పడిపోతున్నారు, అసలు క్యూ లైన్ పాటించలేదు. ప్రమాదం జరిగిన టైంలో అసలు భద్రత కూడా ఏం లేనే లేదట, పోలీసులు ఎవ్వరు లేరు అని బాధితులే చెప్తున్నారు. ఎవరు కూడా అంతగా పోలీసులు లైన్ దగ్గర ఎవరో లేరు. వర్షం పడడం అందరూ కింద దిగి ఉన్నారు. మేము కిందకు వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు అడిగారు ఏమైందని. గోడ కూలిపోయిందంటే అప్పుడు పరిగెట్టి వెళ్ళారు. మరి ఇక్కడ ఇంత ఘోరం జరిగితే పవన్ ఎక్కడున్నాడో ఏమో కదా, కనీసం ఏం మాట్లాడా? ఏదో ట్వీట్ చేసి ఇడిచిపెడితే అయిపోతుందా? పూజ కోసం వచ్చిన వాళ్ళకి ఇట్లా అయితే ఆ భక్తులు ఎంత బాధపడాలి ఏంది? మరి ఈ సనాతన హిందూవాది ఏం చేస్తున్నాడు? మెట్లు కడుగుతున్నాడా? ఏ ఆలయంలో మెట్లు కడుగుతాడు? ఇప్పుడు 7 మంది చనిపోయారు. ఈ నెల్లి ఏం మెట్లు కడుగుతున్నాడు? ఇప్పుడు వెళ్ళి ఆ ప్రాణాలు ఎలా తీసుకొస్తాడు? హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకునే డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మాట్లాడండి సార్. మీరు తమరు ఇప్పుడు మాట్లాడండి. ఏం జరుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో? ఇంతకంటే అన్యాయం ఎక్కడ జరుగుతుందా? తగిన కట్టుదట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరిగుండేది కాదు. 7 ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు. మరి ఇంతకు లోకేష్ ఎక్కడబ్బా అనుకుంటున్నారా? అయ్యో అలా పార్టీ లీడరు దేవినేని ఉమా కొడుకు లగ్గం అయితే ఆ లగ్గానికి హాజరుపడ్డాడు ఆయన. కానీ ఏందుల్లా ఇది? మొన్నట్లనేమో తిరుమలలో అట్లయింది, ఇప్పుడేమో సింహాచలంలో ఇట్లయింది. ఏంది భగవంతా ఇదంతా? ఏం జరుగుతుంది అసలు?